ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాపం సింధు ఫస్ట్ టైం మనందర్నీ విడిచిపెట్టి కొత్త ప్లేస్లో కొత్త మనుషులతో ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మన సింధుజాక్షికి ఈ ఊరు, ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు అలవాటు పడేంత వరకు మనం కూడా ఇక్కడే ఉందాం నాన్న. అందరూ ఉండడానికి కుదరకపోతే నేను మ్యాడీ అయినా 4 రోజులు ఉండొస్తాం. ప్లీజ్ తాతయ్య. 4 రోజుల్లో సింధుజాక్షి ఇక్కడ అలవాటు పడకపోతే 1 రోజులుంటారా? అప్పటికీ అలవాటు పడకపోతే 4 నెలలుంటారా? సింధుజాక్షి ఇక్కడ వాళ్లతో అలవాటు పడాలి అంటే మనం ఇక్కడ ఉండకూడదు. ప్రతి చిన్న విషయానికి మనమే ఎదురవుతుంటే ఇంకా వాళ్లతో ఎలా అలవాటు పడుతుంది? సింధుజాక్షి గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మనం ఇక్కడి నుంచి వెళ్లడం వల్ల సింధుజాక్షికి మంచే జరుగుతుంది గాని చెడు జరగదు. ఇంకా బయలుదేరండి. అది కాదు నాన్న. ఇందిరా, పద వెళ్దాం. మనకున్న ఫైనల్ ఛాన్స్ కూడా మిస్ అయిపోయిందన్నయ్య. ఇంకా అక్కని తప్పించడం ఇంపాసిబుల్. దారులన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నయ్య. ఇక అక్కని ఆ అమ్మవారే కాపాడాలి. వస్తున్నారా? పదండి. రండి. నమస్కారం. నమస్కారం పెద్దయ్య. నమస్కారం. ఏటి పెద్దయ్య, అందరూ యాడకు వెళ్తున్నట్టున్నారు? పెళ్ళైపోయింది కదమ్మా శ్రీలక్ష్మి, అందుకే పట్నం వెళ్ళిపోతున్నాం. నాతో చెప్పకుండా పట్నానికి వెళ్ళిపోతున్నారా? ఎళ్లే ముందు ఈ లక్ష్మి ఓ పాలి కూడా మీకు గుర్తుకు రాలేదా? అవేం మాటలమ్మా, అసలు నిన్ను మర్చిపోతేనే కదా నువ్వు మా గుర్తు రావడానికి. అవునమ్మా, వెళ్తూ వెళ్తూ దారిలో మీ ఇంటి దగ్గర ఆగి మిమ్మల్ని పలకరించి వెళదామని అనుకున్నాం. ఇంతలో మీరే వచ్చేశారు. పెద్దయ్య, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. సొంత మనవరాలి కలలు ఫలించకపోయినా పర్వాలేదు, ఈ ఎర్ర బస్సు కలలు మాత్రం ఫలించాలి. మా అక్క సంతోషం గురించి ఆలోచించరు కానీ ఈ ఎర్ర బస్సు మాత్రం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంట. ఏంటత్తయ్య ఈ దారుణం? రేపు పొద్దునే మా శ్రీలక్ష్మికి పెళ్లి పెట్టుకున్నాం పెద్దయ్య. అదేంటి కోటేశ్వరరావు, ఉన్నపాళంగా శ్రీలక్ష్మికి పెళ్ళా? ఈ విషయం ఇప్పుడా చెప్పేది? ఇట్ట అవుతుందని మేం కూడా అనుకోలేదయ్యా. పెళ్లి కొడుకోళ్ళు అనుకోకుండా రేపే మంచి ముహూర్తం ఉందని ఆ ముహూర్తం దాటిపోతే ఇంకో 6 నెలల వరకు ముహూర్తాలేవీ లేవు, అందుకే ఈ ముహూర్తం ఖాయం చేసేసుకుందామని చెప్పినారు. నాను కూడా చేసేదేటీ లేక సరే అనేసినానయ్యా. పొద్దుటి నుంచి పెళ్లి పనుల్లో ఉండిపోయినాం. మీకు ఓ మాట చెప్పి మీ ఆశీర్వాదం కూడా తీసుకుందామని లక్ష్మిని ఇట్ట తీసుకొచ్చానయ్యా. పెద్దయ్య, ఆశీర్వాదం అంటే ఏడు ఆశీర్వదించడం కాదు. మీరందరూ నా పెళ్లికొచ్చి పెళ్లి మండపంలో ఆశీర్వదించాలా? ఏటాలోచిస్తున్నారు పెద్దయ్యా? కొంపదీసి పెళ్లి వరకు ఉండడం కష్టం అంటారా ఏటి? అంటే అమ్మా, అది ఎంత మాట లక్ష్మి! అసలు తాతయ్య గారు అలా ఎందుకంటారు? ఆయన ఆలోచిస్తుంది నీ పెళ్లికి రావాలా వద్దా అని కాదు, నీ పెళ్లి ఎలా చెయ్యాలా అని. అవును లక్ష్మి,
మా ఇంట్లో పెళ్ళంటే నువ్వెంత హడావిడి చేసావు? అసలు మాతో ఒక్క పనైనా చేయనిచ్చావా? పెళ్లి బాధ్యత మొత్తం నీదే అన్నట్టు పెళ్లిలో ఎక్కడ చూసినా నువ్వే కనిపించావు. పెళ్లిలో అందరూ నీ గురించే మాట్లాడుకునేలా చేశావు. ఆఖరిలో మా అక్క కనిపించకపోయేసరికి మా అందరికీ ఊపిరాడలేదు. మేమంతా చాలా భయపడ్డాం. ఆ సమయంలో కూడా నువ్వే మా భయాన్ని పోగొట్టావు, మా ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. మా కోసం ఇంత చేసి నీ పెళ్లికి మేము రాలేమా? మావయ్య గారు, పెళ్లి చూసే వెళ్దాం మావయ్య గారు. ప్లీజ్ మావయ్య గారు. అవును నాన్నగారు. అవును నాన్నగారు, పెళ్లి చూసి వెళ్దాం. జీవితంలో నువ్వేదైనా మంచి ఆలోచన చేశావు అంటే అది ఇది మాత్రమే. నీలో ఈ ఆలోచన రావడానికి కారణం శ్రీలక్ష్మి అయి ఉంటుంది. నిన్ను నీ ఆలోచనల్ని ఎవరూ మార్చలేరన్న బాధుండేది. ఇప్పుడు ఆ బాధను కూడా శ్రీలక్ష్మి తొలగించింది. అమ్మా శ్రీలక్ష్మి, మా కుటుంబం ఈ రోజులా సంతోషంగా ప్రయాణం అవుతున్నాము అంటే దానికి నువ్వే కారణం. మా సింధుజాక్షికి పెళ్ళనగానే అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకున్నావు. మేమందరం నీకు రుణపడి ఉండిపోయామమ్మా. ఆ రుణాన్ని నేను తప్పకుండా తీర్చుకుంటాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఎలా కాదనగలం చెప్పు? అయితే నా పెళ్లి వరకు ఉంటారా పెద్దయ్య? ఉంటాం తల్లి. నీ పెళ్లి చూసి నిన్ను చేసుకోబోయే ఆ అదృష్టవంతుణ్ణి దీవించి వెళ్తాం. చాలా సంతోషమయ్యా. చాలా పనులున్నాయి, అవన్నీ పురమాయించుకోవాలి. మేము వెళ్ళొస్తామయ్యా. సంతోషంగా వెళ్ళిరండి. పెళ్లిలో ఏది రాజీ పడకుండా చేయండి.